హలో అండి. హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. జనరల్‌గా ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. అవి జనరల్‌గా ఏంటంటే అవి చిన్న సమస్యలుగానే ఉంటాయి. మనం దాన్ని పరిష్కారం చేసుకుంటే సరిపోతుంది. పెద్ద అవేమీ జస్ట్ రొటీన్ లైఫ్‌లో డైలీ జరిగే వాటిల్లోనే అవి జస్ట్ చిన్నగా అర్థం చేసుకుంటే అన్నీ పోతూ ఉంటాయి. అది తల్లి కూతుళ్ళు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు ఎవరైనా సరే. ఆహ్, అదే గనక మూడో వ్యక్తికి గనక అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం స్ప్రెడ్ అవుతుందండి తెలియకుండా. వాళ్ళు చెప్పాలని ఉద్దేశం ఉండదు కానీ మాటల్లో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు బయటికి చెప్పటం అనేది జరుగుతుంది. అలా కాకుండా అది సాధ్యమంత వరకు గనక మన విషయాలు వేరే వాళ్ళకు చెప్పకుండా ఉండటం అనేది చాలా ఉత్తమమైన పని అని అనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఈ రోజు పువ్వు, ఈ గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంది చూడండి. ఇది మనం ఇలా మూసి ఉంచితే లోపల గుప్పిట్లో ఉంటుంది. అదే దీన్ని మనం ఇలా తీసామనుకోండి, చక్కగా పువ్వు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ పువ్వు అందంగా ఉండి చెట్టుకు ఉండే ముళ్ళు ఎలా మనకు గుచ్చుకుంటాయో, మనం చెప్పే విషయము ఏదైనా సరే బాగానే ఉంటుంది వినేవాళ్ళకి. తర్వాత వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనకు చాలా మనసు గుచ్చుకుంటుంది. వాళ్ళు ఏదన్నా వేరే వాళ్ళకు చెప్పిన వాళ్ళ ద్వారా మనకు తెలిసినప్పుడు, ఇలా వాళ్ళు మనకు చెప్పారు అని వాళ్ళు మనకు చెప్పినప్పుడు, ఎవరు విన్నవాళ్ళు చెప్పినప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుందండి. వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇవ్వటము అలాంటివి చేస్తూ ఉంటారు. దాని బదులు చిన్న విషయాలే ఉంటాయి కాబట్టి మనకు మనమే పరిష్కారం చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. కుటుంబ సభ్యులు కూర్చొని చక్కగా సామరస్యంగా హ్యాపీగా దాన్ని అసలు పరిష్కారం చేసుకోవచ్చు. పరిష్కారం మీన్స్ దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. కూల్గా అయిపోతుంది. అంతే కదండి. ఎప్పుడైనా సరే ఆనందంతో ఉండాలి మనము అంటే థర్డ్ పర్సన్కి చెప్పకుండా ఉండాలండి. అది చాలా ఉత్తమమైన పని నా ఆలోచన, నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.